వేశానమో నీకోసం వేచానమో గుండెల్లో దాచానమో ప్రేమ తకధిం తన్నాన్న తకధిం తన్నాన్న తకధిం తన్నాన్న హై తన్నాన్న హై తన్నాన్న నీలాల నింగి అంచుల్లో ఆరాటం అందాల మబ్బు డొంకల్లో కోలాటం నీలోనే చూశానయ్యో నీకోసం వేచానయ్యో కౌగిట్లో చేరానయ్యో రామా తకధిం తన్నాన్న తకధిం తన్నాన్న తకధిం తన్నాన్న హై తన్నాన్న హై తన్నాన్న ఊరంతా నిద్రోయే ఒళ్ళంతా పగలాయే నేను పలేనయ్యో రామయ్యో వెన్నెల్లో పక్కేసి మల్లెల్ని పరిచేసి నీ కన్నె పిలుపుల్ని విన్నాలే ఏ సిగ్గు చిందిపోయింది ఓయ్ చీర జారిపోయింది సల్లంగా సాగేటి సెలయేటిలో చేరి సరిగంగా తానాలు చేద్దామా కమ్మని ఊహల్లో ఉయ్యాలలే ఊగి సయ్యాటలే ఆడుకుందామా ఆడుకుందామే హోయ్ పదును తేల్చుకుందామే నీలాల నింగి అంచుల్లో ఆరాటం ఎందాల మబ్బు డొంకల్లో ఉల్లాసం నీలోనే చూశానయ్యో నీకోసం వేచానయ్యో కౌగిట్లో చేరానయ్యో రామా తకధిం తన్నాన్న తకధిం తన్నాన్న తకధిం తన్నాన్న హై తన్నాన్న హై తన్నాన్న పున్నాగా పూసింది మిన్నాగు లేచింది మెత్తంగా రెమ్మల్ల దూరింది రవికేమో బిగిసింది పైతేమో తొలగింది భయసేమో విరహాన వేగింది సరసం సాగిపోవాలా సరిగమ పాడుకోవాలా తనువేమో తుళ్ళింది తలుపేదో తెరిచింది తరలేమో తీమంది బుల్లోడా గుబులేదో రేగింది గిరికీలు కొట్టింది గదిలోకి రావేమే చిన్నారి తెరలే తెరుచుకోవాలా గుబులు తీరిపోవాలా నీలా నింగి నీడల్లో వయ్యారం అందాల మబ్బు డొంకల్లో కోలాటం నీలోనే చూశానమ్మో నీకోసం వేచానమ్మో గుండెల్లో దాచానమ్మో ప్రేమ తకధిం తన్నాన్న తకధిం తన్నాన్న తకధిం తన్నాన్న హై తన్నాన్న హై తన్నాన్న ఎస్పీ బొబ్బర్లంక రామబ్రహ్మానికి ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అరేంజ్ చేయండి. ఒక క్రిమినల్ రికార్డు ఉన్న మనిషి విమానం దిగుతుంటే మనం సెక్యూరిటీ ఇవ్వడం ఏమిటి సార్? హోమ్ మినిస్టర్ వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం చెప్పు? ఆయన కోసమైనా సెక్యూరిటీ ఇవ్వాలిగా. నమస్తే నమస్తే బొబ్బర్లంక రామబ్రహ్మ. హోమ్ మినిస్టర్ బాగున్నావా? వస్తున్నా. ఏమిటి మొదటి దండ నువ్వే వేస్తున్నావు? అబ్బాయి కారణం లేకుండా ఈ కరణం కాసే ఏ పని చేయడు. ఈ దండ వేయడానికి కూడా కారణం ఉంది. ఇవాళ నీ పుట్టినరోజు. నేను పుట్టినరోజా? అసలు పుట్టినరోజు కాదయ్యా, నువ్వు గోండా నాయకుడిగా పుట్టినరోజు. ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఆకుకూరలు తినబట్టి.
అసలు ఇక్కడోని ఎమ్మెల్యే నట్టయ్యాను ఆకుకూరలు తినబట్టి, ఎమ్మెల్యే నుండి హోమో నట్టయ్యాను ఆకుకూరలు తినబట్టి. హోమో అంటే బూతు మాట సార్. హోమ్ మినిస్టర్ అనాలి. అవును, ఎక్కడ చూసినా పోలీసులు కనపడుతున్నారు. నా రౌడీ సోదరు లేరే, మారిపోయారు. ఆకుకూరలు తింటాం మానేసి ఉంటారు అదవలో. నీకు తెలియకుండా గవర్నమెంట్ ఏమైనా రౌడీలకు పట్టాలిచ్చిందా? లేదన్నయ్య, అల్లూరి సీతారామరాజు టైప్ లో ఈ మధ్య ఒక రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇంతకు ముందు రౌడీలు గుండాలు తిరిగే వీధిలో ఇప్పుడు కుక్కలు కూడా తిరగడం లేదు. అందరినీ కొత్త బజార్ చేసి కొత్త లైఫ్ ఇచ్చాడు ఆ రౌడీ ఇన్స్పెక్టర్. వాడు రౌడీ ఇన్స్పెక్టర్ అయితేనే బొబ్బర్లంక రామ్ బ్రహ్మాన్ని, ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. ఎక్కడ కొత్త బజార్? వాళ్ళని మార్చానని ఇన్స్పెక్టర్ గారు అనుకుంటున్నాడు. కానీ నేను కారు దిగ్గగానే కుక్క పిల్లల్లా ఎలా పరిగెత్తుకొస్తారో చూడు. తుమ్మ బంకలా అతుక్కునే శక్తి ఏదో ఉన్నట్టుంది వీడికి. నువ్వేనా వీళ్ళందరినీ మార్చిన ఇన్స్పెక్టర్వి? నువ్వేనా వీళ్ళని రౌడీల్ని చేసిన గూండావి? నేను గుండాని కాదు, పెద్ద మనిషిని. హసభర్తలంతా పెద్ద మనుషులుగా చలామణి కాబట్టే సమాజం సమాధిలా మారిపోయింది. ఇన్స్పెక్టర్, రౌడీలు రంగు మార్చి రాజకీయపు కొడుకు కింద రక్తపాతం సృష్టిస్తే పేలగా కావు కావుమని అరిచే కాకి కాదు ఈ కాకి. పగబడితేనే పగలు రాత్రి కూడా మర్చిపోను. నేరస్తుడిని నేను నిద్రలో కూడా మర్చిపోను. దేఖ్ లేంగే, క్యా దేఖ్ లేంగే? పోలీస్ స్టేషన్ కో దేఖ్ లేంగే, సెంట్రల్ జైల్ కో దేఖ్ లేంగే. బేవకూఫ్, జాओ. వాడు నా మనుషుల్ని నాకు దూరం చేస్తే నేను ఏం చెయ్యాలరా? వాడి మనుషుల్ని వాడికి దూరం చెయ్యాలన్నా. రేయ్! ఆ జవాబు నేను క్వశ్చన్ వేయకముందే చెప్పాలరా. మీరా పని నేను రాకముందే చేసుండాలరా. తమ్ముడు, రాకే కోటే. బ్లేడుతో జేబులు కొట్టేవాడితో మాట్లాడినట్టు, బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేవాడితో మాట్లాడినట్టు నడి రోడ్డు మీద నన్ను నిలేసి సవాల్ చేశాడ్రా ఇన్స్పెక్టర్ గాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడింట్లో నెత్తురు కూడు తినాలి. ఏయ్! ఏయ్! నడి రోడ్డు మీద ఏమిటి దౌర్జన్యం? మాస్టర్, నాన్నమ్మని లోపలికి తీసుకెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే. తీసుకెళ్ళండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ఇట్స్ ఆల్ రైట్.